as well as Miralgoda Phase 1, TRUSMA General Secretary, Raju sir, and the principal madam and staff and humble children and parents, everyone for warm wishes. To conduct the small meeting, it is a difficult task, but yet with the support of parents and the dance master and the humble children, those who are supporting to us, we are conducting this event. For especially UKG students, they are stepping to the some other grade. Up to UKG is the different task, and the first class it is a different task. Is a total syllabus it will be going to separate, as well as attitude also will be changed. So many parents request to, we are happy to say next academic year 2026-27 we are introducing the first class also. అంటే చాలా మంది పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మేము ఫస్ట్ క్లాస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ క్లాస్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని అంటే ఈజ్ రియల్లీ ఇట్ ఈస్ వీఆర్ వన్ బట్ వీఆర్ నాట్ సింగిల్. ఈజ్ వీఆర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ వీఆర్ గ్రోన్ అప్ నౌ. అంటే మీరందరికీ చాలా మంది పేరెంట్స్ ఎవరైతే మాతో పాటు 3 years నుంచి జర్నీ చేశారో వాళ్ళకి తెలుసు మేము ఇంతకుముందు ఎలాంటి హార్డ్ వర్క్ చేశాము. ఈ స్టేజ్కి రావడానికి పేరెంట్స్ మాకెంత సపోర్ట్ చేశారో తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడు ఒంటరి కాదు, మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఎప్పటికీ ఒంటరి కావని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నేను చూశాను, నేను ఇక్కడ ఉండేది చాలా 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 తక్కువ టైం. ఎందుకంటే ఇక్కడ మొత్తము మా మేడమే సర్వ్ చేస్తూ ఉంటుంది, మేడమే లుక్ ఆఫ్టర్ చేస్తూ ఉంటుంది. కానీ గత 3-4 days నుంచి కానీ ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ కానీ రెగ్యులర్గా కానీ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు, సార్ మేడంకు పేషెన్సీ ఎక్కువ, మిగతా మేడమ్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ క్లాస్ పెట్టండి, వేరే దగ్గరికి పంపించాలంటే పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. సో పేరెంట్స్ రిక్వెస్ట్ కొరకు నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ఫస్ట్ క్లాస్ పెడుతున్నాను. అయితే పేరెంట్స్కి నా ఒక్కటే రిక్వెస్ట్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీ రిస్క్ అనేది తక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డే కేర్ సెంటర్ ఉంది, అంటే 2.5 years బేబీస్ని ఇక్కడ డ్రాప్ చేసినప్పుడు పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళుండరు, వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఉండరు. అంటే పేరెంట్ చైల్డ్ బాండింగ్ అనేది అలా ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత మీ యొక్క రోల్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. అంటే పేరెంట్ బేబీని స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు ఉండేదానికంటే ఒక 10 days తర్వాత ఆ గ్యాప్ అనేది కొద్దిగా ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా రిస్క్ అనేది తక్కువ అవుతుంది. అప్పుడు స్కూల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతుంటాయి. సో అందుకొరకు అన్నట్టు కొంతమంది పేరెంట్స్ రిక్వెస్ట్ కొరకు మనం ఈ పెద్ద క్యాంపస్ తీసుకున్నాము. ఈ క్యాంపస్ మనకు కావాల్సినంత అకామిడేషన్ ఉంది, మనం ఎన్ని క్లాసెస్ అయినా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ మనం మిర్యాలగూడ టౌన్లో బెస్ట్ డే కేర్ సెంటరు ప్లస్ ప్లే స్కూల్ లేదనేసి మేము నోటీస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్లేవే మెథడ్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తోటే ఈ యొక్క వేదా స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు ఏ గూగుల్లోనైనా కానీ ఇంటికి వెళ్ళినాక కానీ ప్రజెంట్ కానీ గూగుల్లో కానీ ఎక్కడ కానీ ఏ పేరెంట్నైనా అడగండి, విచ్ ఇస్ ద బెస్ట్ ప్రీ స్కూల్ ఇన్ మిర్యాలగూడ అని టెక్స్ట్ చేస్తే ఫస్ట్ వచ్చే స్కూలు వేదా ప్రీ స్కూల్. దట్ ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. Okay, but it is with the support of my team as well as our parents, and really we can appreciate to the kids. నేను ఒక 3-4 days నుంచి చూస్తున్నాను, మనకు పిల్లలు ఎలా చెప్పితే అలా నేర్చుకుంటారండి. స్టూడెంట్స్ మనం నాన్న ఇది కాదు ఇలా అంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో కాబట్టి నేను ఒక్కటే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది, మన దగ్గర అన్నీ ఓకే, నేను పేరెంట్స్ని ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ సెండ్ యువర్ కిడ్ టు ద ఇన్ టైమ్. ప్లీజ్ సెండ్ ద కిడ్ టు ద ఇన్ టైమ్. దయచేసి మీ పిల్లలని స్కూల్కు ఇన్ టైంలో పంపండి, నా రిక్వెస్ట్ అది ఒక్కటే. నెక్స్ట్ మీకు తెలుసు, మేము
Yes, I can say very proudly, from academic year starting to till the date, we are not collected single rupee extra rather than fees. ఫీజు తప్ప మిగతా ఏ యాక్టివిటీస్ కానీ ఏ ప్రోగ్రామ్ కానీ ఇంతవరకు పేరెంట్స్ నుంచి ₹1 కూడా వసూలు చేయలేదు, ఎక్సెప్ట్ ఫీజు. మీరు ఇచ్చే ఫీజు తప్ప మిగతాది ఏది కూడా నేను కలెక్ట్ చేయలేదు. ఓకే, మీకు తెలుసు పేరెంట్స్ అందరం మనం ఫ్యామిలీస్ రన్ చేస్తున్నాము. చిన్న ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ చేయాలంటేనే 3-4 weekly is every Wednesday we are conducting the activities. Is before that, is many schools in Miralguda or in the other part, just for the sake of videos they will conduct the activities, and they will conduct the activity and they will promote to the videos. But we are not like that. Is నేను మా టీచర్స్ కానీ మా టీంకి నేను ఒకటే చెప్తాను, is not to the role, is మెయింటైన్ ఫర్ ద రియల్ లైఫ్ అని చెప్తాను. అందుకే ప్రతిది కూడా వాళ్ళు యాక్టివిటీ బేస్డ్, మనం ఎన్ఎస్డే చేయాలి అని అంటే ముందు రోజే వాటిని ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్గా వాళ్ళలో థింకింగ్ పవర్, ఎనర్జెటికల్ పవర్ అనేది వస్తుంది. ఎస్, వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ సెన్సరీ మోటార్ స్కిల్స్ అండ్ గ్రోసరీ మోటార్ స్కిల్స్. ఎస్, వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ లెవెల్స్. So this all how it is possible? Yes, it the support of parents only it is possible. అంటే పేరెంట్స్ మనకు వాళ్ళకి ఏదైతే నీడో మేము అది ప్రొవైడ్ చేస్తున్నాము, అందుకొరకే పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ ద అప్కమింగ్ అకాడమిక్ ఇయర్. అండ్ బిహాఫ్ ఆఫ్ us we are requesting only one thing. మా నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకే ఒకటి, దయచేసి మీ వెల్ విషర్స్ కానీ మీ రిలేటివ్స్ నైబర్స్ కానీ ఉంటే దయచేసి మన స్కూల్కు ప్రమోట్ చేయండి. మనం ఫస్ట్ క్లాస్ ఒకటి పెడుతున్నాము, ఫస్ట్ క్లాస్ తర్వాత మీరు ఏమి వరీ కావద్దు. మనకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ బిల్డింగ్ నేను 5 years లీజ్ తీసుకున్నాను, ఎంత కష్టమైన నేను భరిస్తాను మీ పిల్లల కొరకు. ఎందుకంటే నేను చెప్పాను, నేను తీసుకున్నది ఒకే ఒక మోటో అండి, నేను ఈ స్కూల్ స్టార్ట్ చేసిందే సర్వీస్ ఓరియంటెడ్లో చేశాను. నా స్టాఫ్కు, నా అకామిడేషన్కు ఫుల్ఫిల్ అయితే చాలు, నేను ఎలాంటి ఎర్నింగ్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తారని, మీ సహకారాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తూ చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. Share his words. టస్మా ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి మరియు వారి మేడంకి, ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి హార్ట్లీ కంగ్రాచులేషన్ టు గ్రాడ్యుయేషన్ డే. అండ్ స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్తో మా అనుబంధం, మేము ఇద్దరం కూడా ప్రైవేట్ టీచర్స్గా వర్క్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ టీచర్స్ నుంచి స్కూల్కి రన్ చేయడానికి ఎంతగా ఇబ్బంది ఉంటుందో మేము ముందుగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సార్ ఇలా ప్రీ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎలా పరిస్థితి అన్నప్పుడు ఏ రకంగా ఎలా మనం మూవ్ అవ్వాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని సార్కి కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ స్కూల్ టేకప్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, రికగ్నిషన్ పరంగా కానీ, అకామిడేషన్ పరంగా కానీ, చిల్డ్రన్స్ పరంగా కానీ, ప్లే స్కూల్ అంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ వల్ల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మైసెల్ఫ్, మా స్కూల్ వచ్చేసి నిరుద్యోగ హై స్కూల్ నియర్ FCI. సో అంతకు ముందు నుంచి సార్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ స్కూల్ ఇలాగే సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలని, ఫస్ట్ క్లాస్ కాదు 10th క్లాస్ వరకు కూడా సార్ కంటిన్యూషన్ చేస్తూ మేడం హయాంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఫ్యూచర్ స్టడీస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. గ్రాడ్యుయేషన్ డే సభకు అధ్యక్షత వహించినటువంటి స్కూల్ కరస్పాండెంట్ నా మిత్రుడు శ్రీనివాస్ సారు మరియు పుష్పలత మేడం గారు, మా యొక్క టస్మా పట్టణ సెక్రటరీ గారు, విద్యార్థులు, పుర ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా అందరికీ కూడా ఈ యొక్క సభావేదికగా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, మరి శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలంటే చాలా కష్టపడేటువంటి మనస్తత్వం గల వ్యక్తి. ఇది 4వ సంవత్సరం అనుకుంటా. గత 3 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో పక్క బజార్లో ఉండే. మరి అతని పోరాట ప్రతిమ మరియు మేడం కూడా
హార్డ్ వర్కర్స్ ఇద్దరు ఎంతో హార్డ్ వర్కర్స్, కష్టపడి మరి పైకి రావాలి. మరి లాభాపేక్ష లేకుండా మరి విద్యార్థులకు సేవ చేసేటువంటి అదృష్టం మరి మాకు కలిగినందుకు మేము అదే 10,000గా భావిస్తాం. మాకు లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు చదువు చెప్పి ముందందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాం. మరి అతడు మరి గతంలో రాజు సార్ చెప్పారు, మరి ఇప్పుడు రాజు సార్ ఇద్దరు సీన్ సార్ కూడా మంచి మిత్రులు. వారిద్దరు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి మరి ఈ యొక్క స్కూల్ను మరి విద్యార్థులను తీర్చిదిద్దడానికి మీ యొక్క ఈ బజార్లో సీతారాంపురంలో మరి పెట్టి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అందరి ఆదరాభిమానాన్ని మరి మేడం కానీ సీన్ సార్ కానీ ఇద్దరు కూడా చూడగొట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని నడుపుతున్నాడు. దానికి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అవసరం ఉంటుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మరి ఈ వీధిలో మరి సీతారాంపురంలో పెద్ద పెద్ద స్కూల్స్ ఉండొచ్చు, మరి ఈ చిన్న పాఠశాలలు కూడా మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ ప్లే స్కూల్ని నడుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. అదే మాదిరిగా మరి యొక్క ఫీజెస్ కూడా చాలా అందరికీ సామాన్యమైనటువంటి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కూడా చాలా తక్కువ ఫీజులతోటి మీ యొక్క విద్యను బోధిస్తున్నాడు. మరి తక్కువ ఫీజులతో బోధన చేయిస్తూ మరి పుష్పలత మేడం గారు మరి ఈ యొక్క పాఠశాలలో 12 గంటల నుండి ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తూ మరి విద్యార్థులను బయటికి వెళ్లకుండా మరి చిన్నపిల్లలు రోడ్డు ఉన్నదని చెప్పేసి ఎంతో వాళ్ళ యొక్క ఆప్యాయంగా వాళ్ళని బయటికి వెళ్లకుండా గేట్ దగ్గర ఆయామని పెట్టి మరి కంప్లీట్గా మరి విద్యార్థుల శ్రేయస్సు కోరి వారు ఆహార్నిశలు కష్టపడుతున్నారు. మరి ఈ విధంగా అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పుష్పలత మేడం గారిని ఈ సందర్భంగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తు అనేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కోఆపరేషన్ చేసుకుంటూ మీ అందరికీ కూడా మంచి చక్కటి విద్యను అభ్యసిస్తున్నారు. మరి యొక్క పాఠశాల ఫీజుల విషయంలో అయితేనేమి మరి తక్కువ ఫీజులతో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈనాడు మరి యొక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అంశం ఏమిటంటే మరి ఈ గవర్నమెంట్ పాఠశాలలో మరి రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు 62% పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. మరి మిగతా పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈనాడు ఒక్కొక్క విద్యార్థికి నిన్న మీరు చూస్తూ ఉంటారు, అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లవానికి 1,10,000 ఎక్స్పెండిచర్ వస్తుందంట. మరి అది ఎంత ఖర్చు పెడుతుందో గవర్నమెంట్ ఉపాధ్యాయుల జీతాలు అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అంత ఖర్చు అవుతుంది. మరి ఈ ప్రైవేట్ పాఠశాలలో మరి అతి తక్కువ ఫీజుతో మీ అందరినీ విద్యను అభ్యసిస్తూ మరి ఇదే చక్కటి అవకాశంగా భావిస్తూ మీ యొక్క పిల్లలకి తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో సెల్కు దూరంగా ఉంచాలని నా యొక్క ముఖ్యమైనది. ఎందుకంటే లేదనో మరి మారాన్ చేస్తుందనో ఆ సెల్ పెట్టి ఇస్తే కంప్లీట్గా మానేస్తారు, అన్నం తింటారని ఈ సెల్ ఇస్తే వారికి దానికి ఎడిక్ట్ అవుతారు. ఎడిక్ట్ అయ్యి చిన్నపిల్లలకు ఏమవుతుందంటే ఈ కంటిపొర సున్నితంగా ఉంటుంది, మరి ఈ కంటిపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు మరొకసారి విజ్ఞప్తి చేసి అంటే మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో సెల్లుకు ఎడిక్ట్ కాకుండా చూడవలసిందిగా మరి మా యొక్క ప్రార్థన. అంతేకాకుండా మీరు మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ బడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎంతవరకు విద్యను అభ్యసిస్తున్నారు అనేటువంటి హోంవర్క్ చేస్తున్నారా చేయట్లేదా. కొంతమంది పనులకు పోయి ఉంటారు, వారి యొక్క ఉద్యోగాలకు కానీ పనులకు కానీ పోయి ఉంటారు. సాయంత్రం వేళలు కానీ ఏదో కొంత టైం పిల్లలకు ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉన్నదని చెప్పేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో చదువులో
ముందంజ రావడానికి మీ కృషి కూడా, తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. కాబట్టి ఇంత గతంలో ఈ విధంగానైతే మరి పాఠశాలకు మీరు తోడ్పాటు అందించారో, మరి ఇప్పుడు కూడా అదే విధంగా తోడ్పాటును అభ్యసించి మరి యొక్క పాఠశాలను ఇంకా ముందుకెళ్ళి మంచిగా ప్రతి వారం ఇక్కడ మీకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. మరి ఈ కార్యక్రమాలు మీరంతా చూసే ఉంటారు. మరి రియల్గా మీరు చూసి మీ తల్లిదండ్రులకి అంత దాని పూర్తి అవగాహన ఉంది. మరి చదువుతో పాటు మరి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ కానీ, అదే మాదిరిగా మీ పిల్లల యొక్క మరి జనరల్ నాలెడ్జ్ పెంచడానికి రకరకాల చిన్నప్పటి నుంచే మరి మొక్కని వంగండి మానయ్య వంగుడు అని చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకు క్రమశిక్షణ అవసరము. ఈ క్రమశిక్షణ నేర్పుతూ ఈ పుష్పలత మేడం గారి టీచర్స్ కోఆపరేషన్తో ఈ పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మరి దీన్ని దినాలు వృద్ధి చెందుతూ మళ్ళా వచ్చే సంవత్సరం వరకు దీన్ని ఇంకా మంచిగా 120-130 స్ట్రెంత్ తోటి మన వార్షికోత్సవం ఘనంగా చేయాలని ఈ సందర్భంగా మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని చెప్పేసి కోరుతూ మరొకసారి శ్రీని సార్ గారికి, పుష్పలత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా మీ యొక్క బాధ్యత నిర్వర్తించేందుకు వారందరికీ కూడా నా తరఫున, తర్వాత తల్లిదండ్రుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Okay.
నర్సరీ క్లాస్ కదా సార్, అంటే చిన్నపిల్లలం కదా సార్, నుంచొని డాన్స్ అంటే మాకు కష్టం అవుతుంది సార్. ఇంకేదైనా ప్లాన్ చేయండి సార్. సరే నాన్న, చైర్లో కూర్చొని ప్రాపర్టీస్ తో చేద్దాం. మీకు ఎనర్జీ ఉన్నప్పుడు నించొని చేద్దాం. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్ నాన్న. వచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్లాగా అడ్డి ముట్టనంటే పాపం. కుదురుతుంది మనిషన్నా సకల పోషణంటూ లేకుంటే అడపాతరపై సందే లేకపోతే మాడి పోషణలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break.
महसूस हुआ है लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुने गारे गमा फसा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले
మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే యూకేజీ క్లాస్ నుండి ఫస్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతున్నాము. మా ఆనందానికి కారణమే మా తల్లిదండ్రులు. వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసమే కేటాయిస్తూ మమ్మల్ని ఎంతో అందంగా తయారు చేసి స్కూల్ కి సాగనంపుతారు. మరియు మా టీచర్స్ ప్రతి విషయాన్ని మాకు అర్థమయ్యేలా ఎంతో చక్కగా బోధిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి పిల్లల్లా మమ్మల్ని చూసుకుంటారు. మా ఆయాస్ మాకు ఏమన్నా అవుతుందేమో అని ప్రతి క్షణం భయపడుతూ మాపై ఎంతో కేరింగ్, ప్రేమను చూపిస్తుంటారు. మా చైర్మన్ శ్రీనయ్య సార్ గారు, మా ప్రిన్సిపల్ పుష్పలత మేడం గారు ఈ రోజు మా ఆనందం కోసం, మా సంతోషం కోసం ఇంత పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అంటే అర్థం చేసుకోండి వారికి మేమంటే ఎంత ఇష్టమో. మాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. One year older, one year wiser, one year taller and stronger and brighter, one step closer to being the best that I can be. Thank you for helping me. One year older, one year wiser, one step closer to being the best that I can be. Thank you for helping me. Our lights are burning bright. Knowledge is our guiding light. Happy graduation day. We have come such a long way. Our lights are burning bright. Knowledge is our guiding light. Happy graduation day. We have come such a long way. We have come such a long way. We have come such a long way. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to నిరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుఖం వచ్చిండే ఆట కూర్చిండే నాటు బిడ్డే వచ్చిండే వేట కట్టి వచ్చిండే వేటకొచ్చిండే వచ్చిండే
నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఇల్లప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన మా నాయన గుండె తొట్టేలా చేసి నన్ను ఊయల్లో ఊపనంటనే పెరుగల్లా పెరుగల్లా పెరుగల్ల పెట్టి రెట్టి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే గుర్రామె తానైన మారాలు అన్ని మోసలే పెరుగల్లా పెరుగల్లా పెరుగల్ల పెట్టి రెట్టి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే రామసిలుక ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అని అంటే చాలా రిస్క్, బట్ దట్ రిస్క్ వాస్ టేకెన్ అండ్ is wonderfully they are shown their talent and is their patience and they make success to this event is none other than is the choreographer Veeru sir and is a sir is a master Swami sir, please special thanks sir. And ఈ ఈవెంట్ సక్సెస్ కావటంలో మా టీచర్స్ ఒక పాత్ర చాలా ఎక్కువ, ఎందుకంటే ఎంత చెప్పినా కానీ వాళ్ళ గురించి తక్కువే. is a balancing too, అంటే అటు ఇంటిని ఇటు స్కూల్ని ఇటు పేరెంట్స్ నుంచి ఇటు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా డివేట్ కాకుండా ఇంత సర్వీస్ ఇచ్చినందుకు వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆయాసి అండ్ అట్ ద సేమ్ టైం those who are given this wonderful lightning and our family friend and it is the Nagaraju sir is Ani Digital Shanti Nagar Ani Digital. మీకు ఏదైనా కావాలని అంటే కూడా మీరు అప్రోచ్ కావచ్చు, ఏదైనా వీడియోస్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా is a low price in he will provide all the things. is Ani Digital శేఖర్ కిరాణం బిసైడ్ ఓన్లీ అండి. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన కొరకు ఈరోజు సార్కు రిసెప్షన్ ఉండే, సార్ నేను ఎట్లయినా కానీ నేను ఖచ్చితంగా మీ కొరకు వస్తా అని చెప్పాడు. ఇంత టైం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. రాజు సార్ ఆల్రెడీ చెప్పాడు, ఎందుకనంటే నేను ఈరోజు ఈ ప్లాట్ఫారం మీద నిల్చున్నాను అని అంటే is behind of us many members are there. is among those one important person is Raju sir. First my thought is share with the Raju sir. సార్ నేను ఇలా అనుకుంటున్నాను సార్, నాకు గైడెన్స్ ఇవ్వాలని అంటే సార్ కొద్దిగా రిస్క్ ఉంటుంది. మనము ఇండియన్ సైకాలజీ, యాజ్ ఫర్ ఇండియన్ సైకాలజీ ఏదైనా మనం ఒక మెట్ ఎక్కుతుంటే పుషప్ ఇచ్చే వాళ్ళకంటే ఫుల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, గుంజే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ విషయం సార్ చెప్పాడు. నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు కూడా చాలామంది ట్రై చేశారు, బట్ మేము ఏంటంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయలేదు. నేను 2008 నుంచి కూడా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని తెలుసు. మా మేడం పుష్పలత మేడం కూడా 7 years అంట, ఇక్కడికి రావడానికి ముందే 7 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకు కూడా. అందుకొరకే మేము ఇద్దరం టీచింగ్ ఫీల్డ్లో మా కాన్ఫిడెంట్ ఒకటే, ఒకవేళ ఎవరు వినకున్నా ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా మేము ఇద్దరమైనా చెప్పేసి సక్సెస్ చేద్దామన్న ఒక థాట్ తోటే మేము ఇక్కడికి వచ్చాము. ఏజ్ వీఆర్ బెస్ట్ ఇన్ ద పొజిషన్. నేను ఆల్రెడీ చెప్పాను, మన పేరెంట్ ఎవరినైనా అడగండి, ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాట్లు ఉండుండొచ్చు, నేను కాదనట్లేను. ఎందుకనంటే దాంట్లో నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది రాజు సార్ ఇచ్చి, సార్ మనకేమైనా గైడెన్స్ కావాలంటే మనకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ అయినా ఏదైనా కానీ మనకు చూస్తారని చెప్పేసి వెంటనే రవీందర్ సార్ని మనకు పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీపతి శ్రీనివాస్ సార్ అనే అప్పుడు ప్రెసిడెంట్ ఉన్న టౌన్ ప్రెసిడెంట్
తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అండి. మా ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు రవీందర్ రెడ్డి సార్ కానీ, అమరేందర్ రెడ్డి సార్ కానీ, జయరాజ్ సార్ వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా ఎమ్మటే మనకు సార్ వాళ్ళు ఈ బిల్డింగ్ తీసుకోవడానికంటే మేము రవీందర్ రెడ్డి సార్, శ్రీపతి శ్రీనివాస్ సార్ చాలా బిల్డింగ్ చూసాము. సార్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సార్ అలానే ప్రతి పేరెంట్ నేను ఇంతకుముందు చూశాను. పేరు పేరున కృతజ్ఞతలు. కాకపోతే కొద్దిగా రెయిన్ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఏది జరిగిన నా రిక్వెస్ట్ ఒక్కటే అండి, ప్లీజ్ మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ ఎవరున్నా కానీ సజెస్ట్ చేయండి. మనకి ఎక్కువ స్ట్రెంత్ అవసరం లేదు. ఇప్పుడున్న స్ట్రెంత్ కొద్దిగా గెటిన్ అయితే నాకు కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా Naveen P. G. Vishnu Remix.